హలో మామ అందరికీ. గిట్ అంటే ఏంటో నేను సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోనైతే చూసేయండి. గిట్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏం లేదు మామ. మీరు ఒక కోడ్ రాసారు. ఇంకా నెక్స్ట్ పర్సన్ ఆ కోడ్‌ని చేంజెస్ అయితే చేశాడు. ఆ చేంజెస్ అయిన కోడ్‌ని మనమైతే ఈజీగా ట్రాక్ చేయొచ్చు యూజింగ్ గిట్. అలానే గిట్‌లో అయితే ఇంపార్టెంట్‌గా 3 స్టేజెస్ అయితే ఉంటాయి. వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా అండ్ లోకల్ రిపోజిటరీ. వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏం లేదు మామ. ఫోల్డర్‌లో మీరు ఫైల్స్ క్రియేట్ చేసి కోడ్ రాస్తారు కదా! ఆ ఫోల్డర్‌నే మీరు వర్కింగ్ డైరెక్టరీ అని అంటారు. అండ్ నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా వచ్చేసరికి మీరు ఏ ఫైల్స్‌నైతే లోకల్ రిపోజిటరీలోకి మూవ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశారు. అందులో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనేవి ఉన్నాయి. మీరు కంటెంట్ అయితే డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నారు యూజింగ్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ ఫైల్స్. ఆ ఫైల్స్‌ని మీరు లోకల్ రిపోజిటరీ తెచ్చే ముందు మీరైతే స్టేజింగ్ ఏరియాలో అయితే మూవ్ చేయాలి. బై యూజింగ్ గిట్ యాడ్ కమాండ్. ఆ యాడ్ కమాండ్‌తో మీరు స్టేజింగ్ ఏరియాలో అయితే మూవ్ చేస్తారు. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి లోకల్ రిపోజిటరీ అంటే మీరు ఆ ఫైల్స్‌ని మీరు లోకల్ రిపోజిటరీలో పుష్ చేసిన తర్వాతనే మీరు అయితే గిట్‌హబ్ రిపోజిటరీలో అయితే మీరైతే పుష్ చేయగలుగుతారు. దాని తర్వాత లోకల్ రిపోజిటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్మినల్‌లో మీరు ఒక పాత్ ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ అని ఉంది. అందులో మీరు గిట్ ఇనిట్ అనే కమాండ్ అయితే రన్ చేశారనుకోండి. ఆ గిట్ ఇనిట్ కమాండ్ రన్ చేసిన తర్వాత ఆ పాత్‌లో అయితే డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది. యాక్చువల్‌గా ఆ ఫోల్డర్ అయితే ఒక హిడెన్ ఫైల్ అన్నమాట. సో, ఆ వ్యూ అని క్లిక్ చేసి మీరు కింద హిడెన్ ఫైల్స్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకైతే ఆ డాట్ గిట్ అనే ఫోల్డర్ అయితే చూపిస్తుంది. సో, ఆ ఫోల్డర్‌లో ఉన్న మనం ఏదైతే మూవ్ చేసామో లోకల్ రిపోజిటరీకి, ఆ ఫైల్స్ అన్నీ కూడా డాట్ గిట్ అనే ఫోల్డర్‌లో అయితే స్టోర్ అయిపోతాయి. ఇంకా ఆ స్టోర్ అయిపోయిన లోకల్ రిపోజిటరీలో అయితే ఉంటాయి కదా! సో, ఆ లోకల్ రిపోజిటరీ నుంచి మనం గిట్‌హబ్ రిపోజిటరీ క్రియేట్ చేసి దాంట్లో అయితే మనం పుష్ చేయాలి. అలానే మీకు గిట్ అండ్ గిట్‌హబ్ గురించి వీడియోస్ అయితే నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో అయితే పెడతాను. వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ మామ. బై బై.